డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో మిథున రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. డిసెంబర్ నెల 16, 17, 18 తేదీల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిథున రాశి వారికి ఈ సమయం ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే అధికంగా పెంచుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా చకచకా పూర్తి చేస్తారు. మీ ప్రతిభను పెద్దలు కూడా మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు కూడా మీ చేతికి అందుతుందండి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కూడా మీరు కలిగి ఉంటారు. ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక్క పనిని కూడా మీరు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఒక్క విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయంగా కూడా చెప్పవచ్చండి. ఈ సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి. శ్రీలక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. మీ ఇప్పటి వరకు కూడా మీరు జీవించినటువంటి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదండి. ముఖ్యంగా డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో ఈ మిథున రాశికి చెందినటువంటి వారి జీవితంలో పెను మార్పులు అయితే మీరు చూడవచ్చు. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుందండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని చూస్తారు. మీకు అంతా కూడా ఈ సమయం చాలా అదృష్టకరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో మీ వెంటే రాబోతోంది అని చెప్పడంలో సందేహమే అసలు లేదు. ఉద్యోగపరంగా కూడా మీకు మెరుగుదల మరియు సహకారం కూడా కనిపిస్తుందండి. ఈ సమయంలో మీకు ముఖ్యంగా ఒక్క ప్రయాణం అనేది చేయాల్సి రావచ్చు. మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారండి. అయితే కొన్నిసార్లు మీ మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనసును నొప్పించే విధంగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మాట విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ జీవితం కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క పిల్లల్లో వారి యొక్క రంగంలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. అసలు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే ఆరోగ్యపరంగా కూడా సాధారణంగా ఉంటుందండి. మీరు ఎటువంటి విషయాల్లోనూ కూడా అసలు కంగారు పడవద్దు. ఏ పని చేపట్టినా సరే మీరు ఈ సమయంలో చాలా అదృష్టకరమైన మార్పులను అయితే మీరు సమయంలో చూడబోతూ ఉన్నారండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా మీకు ఈ సమయం ఎక్కువ సవాళ్ళు అనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా సవాళ్ళన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని ముందుకు సాగుతారు. పని ఒత్తిడి కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ పనిలో మీరు విజయాన్ని చూస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయని అవసరం లేదు. మీకు మీరుగా ఆ పనిలో మీరు నిలబడతారు. స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్ లేదా పదవి మారేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అంతేకాకుండా ప్రయాణాలు కూడా మీరు ఈ సమయంలో చేయాల్సి రావచ్చు. మీరు ఈ సమయం కష్టపడి పనిచేయడం మరియు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండడం చేత
చాలా వరకు కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఇతరులను నమ్మడం వలన మీ క్రింద పనిచేసే వారు మిమ్మల్ని మోసం చేసి మీ పై అధికారులు మీ యొక్క గురించి తప్పుడు మాటలు చెప్పే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మీ బాస్తో గొడవ పడవద్దు. దాని కారణంగా అనవసరపు సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా చేపట్టిన పనులు అవ్వడం లేదని నిరాశ కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలు అవకాశం అయితే ఉంటుందండి. అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణంగానే ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీ యొక్క ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రెండవ ఇంటిలో నీచకుజుని గోచరం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు అయితే మీకు పూర్తిగానే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం బాగుంటుంది, కానీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేక కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ నెలలో మీ యొక్క కుటుంబంలో శుభకార్యం కూడా జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ నెల మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో ఆవేశానికి లోను కాకుండా ఉండాలి. మాట జరగకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. దాని కారణంగా ఇతరులతో వివాదాలు కూడా ఏర్పడే ఆస్కారం అయితే ఉంటుందండి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం బాగుంటుందండి. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఈ సమయం దానికి సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి అనగా మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుందండి. వీరు అల్ప సంతోషాన్ని కూడా వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుందండి. స్థానచలన స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.